నమస్తే బాబు. నమస్కారం అండి. ఆ మెడిసిన్స్ రాలేదని చెప్పారు, వచ్చాయా? తీసుకురమ్మని పంపించాను సార్. వస్తాయి సార్. లక్ష్మి గారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆశ్రమంలో ఎవరికి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. వాళ్ళకి ఏ టైంకి ఏం కావాలో అవన్నీ టైంకి అందించాలి. ఇక్కడ ఉండే వాళ్ళంతా దేవుళ్లతో సమానమని మా మామయ్య చెప్తూ ఉంటారు. సో మామయ్యకి వాళ్లకు సంబంధించిన ఎలాంటి కంప్లైంట్ ఉండకూడదు. నో సార్, అలాంటిదేమీ ఉండదు సార్. అవును, లలిత గారు ఎక్కడున్నారు? ఆవిడిక్కడ లేరుగా. లేరా? లేకపోవడం ఏంటండి? ఆవిడ ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికీ చెప్పకుండా వెళ్లారు బాబు. ఆవిడ ఇలా చెప్పకుండా వెళ్తానంటే ఎలా వెళ్ళనిచ్చారు? ఎక్కడికి అని అడిగితే ఫీల్ అవుతారేమోనని. నోనో, పెద్దవాళ్ళు కదా, అలా వెళ్ళి ఎక్కడైనా కళ్ళు తిరిగో తల తిరిగో పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఎక్కువ దూరం వెళ్ళుండరు సార్, వచ్చేస్తారు. నో, ఇలాంటివి రిపీట్ కాకూడదు. సరే, లలిత గారు వెళ్ళి ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది బాబు. మరి ఇంకా రాకపోవడం ఏంటండి? సరే, ఆవిడ రాగానే నాకు కాల్ చేసి చెప్పండి. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళుంటారు? సార్, పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. ఇవ్వు. ఇదిగోండి. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఈవిడ అశ్విన్ వాళ్ళ అమ్మగారే కదా? అంటే అంటే మిత్ర నాతో అబద్ధం చెప్పింది. అశ్విన్ వాళ్ళ మదర్ వచ్చారని చెప్పకుండా ఇంకెవరో వచ్చారని చెప్పింది. దట్ మీన్స్ షీ చీటెడ్ మీ. మిత్ర, జయ, ఏంటి అలా ఉన్నావు? బావగారు అలా గదిలోకి వెళ్ళగానే మా అక్క ఇలా డోర్ క్లోజ్ చేసిందేంటి? అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో సీక్రెట్ డిస్కషన్ జరగబోతుందా?